కనుక వారిద్దరు ఇద్దరుగా ఉండక ఏక శరీరంగా ఉంది. కాబట్టి దేవుడు జతపరుచుకున్న దాన్ని మనుషుడు వేరుపరచకూడదని వారితో చెప్పారు. ఈ కారణం బట్టి వివాహమును ఎవరు శుల్కలుగా కానీ అనారోగ్యంగా కానీ చూడటం కూడదు. కానీ తగిన మాన్యతతోనూ ప్రార్థనతోనూ వివాహ నియమం యొక్క ఉద్దేశములను కలపవచ్చు. దీనికి సిద్ధపడము. వివాహం యొక్క ఉద్దేశం ఏమనగా, మొదటిది, భార్య భర్తలు ఇరువురు తమ జీవిత కాలమంతయు ఒకరికొకరు తోడుగా ఉండి కలిమి యందును లేమి యందును పరస్పర సహాయ ఆధారాలు కలిగించుకున్నట్లు వివాహము నిర్ణయించబడింది. రెండవదిగా, దేవుడే మానవుని యందు నాటినట్టు క్రీస్తునందు విమోచన పొందినట్లయిన సహజ కోరికలను అపేక్షలను దేవుడు పవిత్రపరిచి యుద్ధంగా ప్రయోగించినట్లు వివాహము నిర్ణయించబడినది. మూడవది, కుటుంబంలో పిల్లలు జన్మించి దేవుడు మహిమాత్మను మన ప్రభు అయిన యేసుక్రీస్తు వెంటనే విశ్వాస, ప్రేమ, జ్ఞానముల యందు పెంచబడినట్లు వివాహము నిర్ణయించబడినది. నాలుగవది, వివాహము ఘనమైనదిగా నిర్వహించబడడం ద్వారా సాంఘిక స్థితి స్థిరమైన పునాది ఏర్పడినట్లు ఇయ్యది నిర్ణయించబడినది. సంఘమునకు మనవి. ఇక్కడ ఉన్న వేదికలు అనగా సాగర్ మరియు మౌనిక వీరితో పరిశుద్ధ స్థితిలో జతపరచబడేటట్టు వచ్చి ఉన్నారు. కానీ ఇక్కడున్న వీరిలో ఎవరికైనా క్రైస్తవ సంఘ క్రమశిక్షణకు వచ్చి కానీ ఈ దేశ చట్టములకు వచ్చి కానీ వీరిద్దరూ వివాహమారాదని న్యాయసమ్మతమైన జీవితం ఏదైనా తెలిసిన పక్షంగా దాని ముందు వెల్లడి చేయవలను. లేని ఎదుట ఇక మీదట ఎప్పటికీ ఊరుకోవలను. సంఘము వీరిద్దరు అనగా సాగర్ మరియు మౌనిక వీరిద్దరు వివాహం చేసుకోవడం మీ అందరికీ ఇష్టమేనా? మీ ఇష్టమైన పూర్తి చేయండి. మీ సమ్మతిని తెలియచేయండి. థ్యాంక్ యూ. మీరిద్దరు సాగర్ మౌనిక మీరిద్దరు ఈ వివాహం వలన జతపరచకూడని ఏది ఏదైనా ఆరంభము మీ దానము గట్టిగా మీకు ఆజ్ఞ చేస్తున్నాను. ఈ వివాహం చేసుకోవడం మీకు ఇష్టమేనా? వారి యొక్క అంగీకారంలో 20 యొక్క అంగీకారంలో తయారు చేస్తున్నారు కనుక పూలదండలు ఇవ్వండి. పూలదండలు Hey!
లేనిది మేమేది యోగ్యముగా చేయలేము. నీవు ఈ వ్యక్తులను అనగా సాగర్ మరియు మౌనిక నీ సంకల్పానుసారంగా జతపరుచు తీసుకువచ్చి ఉన్నావు. నీ కృపా ప్రసాదం వలన వీరిద్దరిని సౌభాగ్యవంతులుగా చేసి నీ సమక్షమందు వీరిద్దరు వివాహ ఒప్పందంలో ప్రవేశించినట్టు వీరి చేయనైన ప్రమాణములను వాస్తవంగా నిలుపుకున్నట్టు అనుగ్రహించమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నేను వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. సాగర్ నీవు మౌనికను ఈ స్త్రీని నీ భార్యగా చేసుకొని ఈమెను మాత్రమే హత్తుకొని ఎందువా? మౌనికను నీవు సాగర్ అనే ఈ పురుషుడు నీ భర్తలుగా చేసుకొని ఇతన్ని మాత్రమే హత్తుకొని ఎందువా? కన్యాదానం చేయటకు తల్లిదండ్రులు, అబ్బాయి తల్లిదండ్రులు, అమ్మాయి తల్లిదండ్రులు ముందుకు రావాలని కోరుతున్నాను. ఇది మంగళసూత్రము నీకు ధరింపజేయుచున్నాను మరియు నా శరీరంతో నిన్ను గణపరిచి నా ఆస్తి అంతటిలో నిన్ను పాలి భాగస్వామిగా చేసుకొనిచున్నాను. సాగర్ మరియు మౌనిక దేవుని సమక్షమందు ఈ సభ రుచిలో ఒకరికొకరు తమ ప్రమాణములు చేస్తున్నారు కనుక ఈ దేశ చట్టం బట్టి క్రైస్తవ సంఘ క్రమశిక్షణ బట్టి వీరిద్దరూ భార్య భర్తలని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామమందు ప్రకటించున్నాను. ఆమేన్. కాబట్టి దేవుడు జతపరిచిన వారిని మనుషుడు ఎడబాపకూడదు. కాబట్టి దేవుడు జతపరిచిన వారిని మనుషుడు ఎడబాపకూడదు. కాబట్టి దేవుడు జతపరిచిన వారిని మనుషుడు ఎడబాపకూడదు. ప్రార్థించుదాము. అత్యంత కృపా కలిగము గల దేవ, పరలోకమందులో భూమి మీదను ప్రతి కుటుంబం ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో అతి మా తండ్రి నీ నామమున మేము దీవించున్న సాగర్ వీధును మౌనిక వీధును నీ ఆశీర్వాదములను కుమరించును. వీరిద్దరూ నమ్మకంగా కలిసి జీవించినట్లు ఒకవేళ మధ్య తాము చేసుకునే నిబంధనలు ప్రమాణములను వీరు తప్పక నెరవేర్చి నిలుపుకున్నట్లు పరిపూర్ణ ప్రేమ సమాధానములు యందు వీరి నిత్యము నిలిచి నీ ఆజ్ఞను అనుసరించి జీవించినట్లు అనుగ్రహించమని
మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నేను వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ అయిన దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి సంరక్షించి కాపాడుగాక. ప్రభు మిమ్మల్ని అనుగ్రహంతో కటాక్షించి పరమందు మీరు నిత్య జీవం పొందుటకై ఇహమందు అనుకూలంగా కాలం గడుపునట్లు ఆత్మ సంబంధమైన మిమ్మల్ని ఆశీర్వదించుగాక. ఆమేన్. తీసుకోవాలి. ప్రజలందరూ నేను స్తుతించుదురుగాక. న్యాయమును బట్టి నీవు జనములకు తీర్పు తీర్చుదువు, భూమి మీద ఉన్న జనములను ఏలెదవు. జనములు సంతోషించు ఉత్సాహధ్వని చేయుగాక. దేవా, ప్రజలు నేను స్తుతించుదురుగాక. ప్రజలందరూ నేను స్తుతించుదురుగాక. అప్పుడు భూమి దాన్ని ఫలమిచ్చును. దేవుడు మా దేవుడు మమ్మల్ని ఆశీర్వదించును. దేవుడు మమ్మల్ని దీవించును. భూమి అంత నివాసులందరూ ఆయన యందు భయభక్తులు నేర్చుకోరు. ప్రార్థించుదము. ప్రభువా, మమ్మల్ని కనికరించుము. క్రీస్తు మమ్మల్ని కనికరించుము. ప్రభువా, మమ్మల్ని కనికరించుము. అందరం కలిసి ప్రభు నేర్పిన ప్రార్థన చేయడము.